హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అమర్, మీ లోకల్ బైక్ రైడర్ని. ఇది మేము మంత్రాలయం వెళ్తున్న ఫుల్ వీడియో అన్నమాట. ఇది యూట్యూబ్లో ఫుల్ లెంత్ వీడియోగా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మేము మంత్రాలయంకి మార్నింగ్ టైంలో కొంచెం లేట్గా బయలుదేరాం కాబట్టి మేము హోమ్ మేడ్లోనే ఎక్కువ టిఫిన్స్ తీసుకుని వెళ్తాం అన్నమాట. ఎక్కడికైనా వెళ్ళినా కానీ మాకు టైం లేక మేము బయట టిఫిన్ తెచ్చుకొని ఒక మంచి ప్లేస్ చూసుకొని చెట్టు కింద కూర్చొని తింటున్నాము. ఇక్కడ నేను తిన్న తర్వాత నా వైఫ్, నా కూతురు తింటున్నారు. నేను వీడియో తీస్తున్నాను. అక్కడి నుంచి చుట్టుపక్కల అన్ని పొలాలు, చక్కటి గాలి, కాలుష్యం లేని గాలి ఉన్నందుకు ప్రకృతిని మేము ఎంజాయ్ చేస్తూ కొద్దిసేపు సేద తీరామన్నమాట. అక్కడి నుంచి దాదాపు 1 అవర్ 1.5 అవర్ జర్నీ తర్వాత మేము మంత్రాలయం రీచ్ అయ్యాం. ఇది మంత్రాలయం యొక్క మెయిన్ గేట్ అన్నమాట. ఇక్కడి నుంచి మొత్తం లోపల ఒక 1 కిలోమీటర్ వరకు, ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. మేము బైక్ పైన వెళ్ళాం, అంత ఎగ్జాక్ట్గా తెలియదు. ఇక్కడ నా కూతురు వచ్చేసి హాయ్ అని చెప్తా ఉంది అందరికీ. అక్కడి నుంచి మేము గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది. అక్కడ బైక్ పార్కింగ్ లేదు, ఆర్చ్ ఉంటుంది అక్కడ కూడా. మేము ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అదే లెఫ్ట్ సైడ్లో తీసుకున్న తర్వాత అక్కడ రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ కాడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బైక్ పార్కింగ్ ఉందన్నమాట. మేము అక్కడ బైక్ పార్కింగ్ చేసుకొని టెంపుల్ విజిట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ దాదాపు మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి గుడి టెంపుల్ క్లోజ్ చేస్తారన్న హడావిడిలో మేము చాలా తొందరగా లోపలికి వెళ్ళేసి దైవం దర్శనం చేసేసుకొని చాలా ప్రశాంతంగా జరిగింది. ఎవరు లేరు అప్పుడు ఆ టైంలో. మేము చాలా తొందరగానే దర్శనం చేసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత దాదాపు ఒక 2 అవర్స్ 3 అవర్స్ జర్నీ చేసినాం కాబట్టి మాకు బాగా అలసట అనిపించింది. అందుకే గుడి దగ్గర ఉన్న గుడి పక్కనే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే కన్నా మేము అక్కడ రెస్ట్ తీసుకున్నాం అనమాట. దాదాపు 1 to 1.5 అవర్. అప్పటికే 3 o'clock అయ్యింది. మాకు ఇంకా బయటకు వెళ్ళి మరీ తిరిగి చూసేంత ఓపిక లేక ఇక్కడి నుంచి జూమ్ చేసి ఆల్మోస్ట్ వీడియో అంతా తీసాను. ఇదే మెయిన్ ఆర్చి మంత్రాలయంది. ఇక్కడ చూడొచ్చు, ఒకప్పుడు మంత్రాలయానికి ఇప్పుడు మంత్రాలయానికి ఎదిగిన చాలా తేడా ఉంది. మొత్తం ఇంతకుముందు షాప్స్ అవి ఉండేటివి, అక్కడ అవన్నీ తీసేసి మొత్తం ప్లేన్ చేసేసి అక్కడ అన్ని దేవుని ఫొటోస్ అన్నీ పెట్టారు. ఇక్కడ నా కూతురు వచ్చేసి ఆ దేవుని ఫొటోస్ని అవి చూసుకొని మొక్కుతూ ఉందన్నమాట. తను చాలా అల్లరి పిల్ల, ఎక్కడ ఒక చోట ఉండదు. మేము ఆ పాపని బైక్ మీద తీసుకెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా ఏం చేస్తాం, ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి మేము పాపని తీసుకొని వెళ్తాము. ఇది మా దగ్గర నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి బడ్జెట్ వచ్చేసి నేను ఒక 600 రూపీస్ పెట్రోల్ ఇప్పించాను నా బైక్కి. 100 రూపీస్ టిఫిన్ అయ్యింది. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఒక 300 అయ్యింది. అంతే ఫ్రెండ్స్, ఇది మంత్రాలయం యొక్క టూర్ అనమాట. మీరు ఆల్మోస్ట్ ఈవినింగ్ టైమే ట్రై చేయండి చూడడానికి టెంపుల్ని. ఎందుకంటే ఈవినింగ్ టైం వ్యూ చాలా బాగుంటుంది. మాకేమంటే మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావాలని చెప్పేసి మేము అనుకున్నాము, అందుకే వచ్చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.